హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ క్లాస్లో మనం రేషియో ప్రపోర్షన్కి సంబంధించి ఈ పాలు నీళ్ళకి సంబంధించిన ఈ ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్ లెక్కని డిఫరెంట్ అంటే మన స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్లో కావచ్చు, ఒకే కాన్సెప్ట్ టార్గెట్ చేసుకొని ఒక టెక్నికల్ ఓరియంటేషన్ లెక్క అడుగుతున్నాడు. కానీ ఈ లెక్కని చాలామంది మనం చేసే పని ఏంటి అంటే కనుక ఒక షార్ట్కట్ మెథడ్స్ అని లేదా ఒక ఎక్స్ పద్ధతులని చేస్తూ ప్రాబ్లం లెందీ చేస్తున్నారు. అదే కాన్సెప్ట్ కనుక నీకు తెలిసింది అనుకోండి, వితిన్ ఇదే ప్రాబ్లమ్ని 30 సెకండ్స్ లోపే మనం సమాధానం సాల్వ్ చేయొచ్చు అనమాట. కాబట్టి కాన్సెప్ట్ అనేది అల్టిమేట్. ఎప్పుడైతే నువ్వు కాన్సెప్ట్తో ట్రావెల్ చేయడం మొదలెడతావో ఇలాంటి లెక్కలు వాడు ఎన్ని రకాల లెక్కలు డిజైన్ చేసినా లెక్కకు ఒక షార్ట్కట్ అవసరం లేదు. ఏ లెక్క అయినా సరే వితిన్ 30 to 40 సెకండ్స్ లోపే మనం సమాధానం చెప్పొచ్చు. చదువుతూ లెక్క చదివేసిన తర్వాత ఒక 20 సెకండ్స్లో చదవడానికి ఒక 10 సెకండ్స్, చేయడానికి ఒక 20 సెకండ్స్లో మనం సమాధానం చెప్పొచ్చు. ఓకే, కాబట్టి కాన్సెప్ట్ అనేది కీలకం. కాన్సెప్ట్ పట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నోట్స్ అనేది రాసుకోండి. ఓకే, లాస్ట్ టైం మనకి టీఎస్ఎస్ఐ మెయిన్స్ 2023 అడిగిన ప్రశ్న చూడండి ఒకసారి. కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేసుకుంటున్నామని జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఒక పాత్రలోని ద్రవములో 8 భాగాలు నీరు, 12 భాగాలు పాలు ఉన్నాయి. అయితే మిశ్రమంలో నీరు పాల యొక్క నిష్పత్తి 7:3 ఉండాలంటే పాత్రలోని మిశ్రమంలో ఎంత భాగాన్ని పక్కకు తీసేసి దానిని నీటితో భర్తీ చేయాలి. పాయింట్ జాగ్రత్త గమనిస్తే కనుక మనకి కీవర్డ్ దొరికేస్తుంది. ఎంత మిశ్రమాన్ని అయితే దాంట్లో తీసేస్తున్నావో పాత్రలోని మిశ్రమంలో ఎంత భాగాన్ని తీసేసి దాని స్థానంలో నీటితో భర్తీ చేయాలి అని చెప్తున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే కనుక క్లియర్గా మనకి కాన్సెప్ట్ జాగ్రత్తగా పట్టుకుంటే కనుక హ్యాపీగా చెప్పేయచ్చు లెక్కని. ఇది ఒక పాత్ర. మొదటిగా ఈ పాత్ర నిండా మనకి నీళ్లు పాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇవి 8 భాగాలు, ఇవి ఒక 12 భాగాలు అని చెప్పాడు. కాబట్టి క్లియర్గా 8, 12 అంటే కనుక దీంట్లో మనకి ఏ టేబుల్ పోతుంది? 4 టేబుల్ పోతుంది. 4 2s are 4 3s are. అంటే నీళ్లు పాలు మనకి 2:3 రేషియోలో ఉన్నాయి. మొదటిగా నీళ్లు పాలు 2:3 రేషియోలో ఉన్నాయి. ఇవంతా కలిసిపోయినటువంటి ఈ మిశ్రమంలోంచి కొంత మిశ్రమాన్ని బయటికి తీసేశారు. ఇలా కొంత మిశ్రమాన్ని బయటికి తీసేశారు. ఎప్పుడైతే కొంత మిశ్రమాన్ని బయటికి తీసేశారో అప్పుడు మనకి ఈ నీళ్లు పాల యొక్క ఆ క్వాలిటీ ఏమీ చేంజ్ అవ్వదు. టోటల్గా ఒక చిన్న బకెట్ లేదా ఒక చిన్న చెంబు లాంటి తీసుకొని జస్ట్ అలా తీసి అలా పక్కకు పోసేశారు. అప్పుడు లోపల ఉన్న క్వాలిటీ ఏం మారదు. కాబట్టి అదే 2:3 రేషియోలో ఉంటాయి. కానీ ఆ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే కనుక క్లియర్గా నీళ్ళు వేస్తున్నాం అని చెప్పాడు. ఎంత మిశ్రమాన్ని అయితే బయటకు తీసేశారో అంత నీటిని వేశారు. నీటిని వేసిన తర్వాత మనకి క్వాలిటీ మారిపోద్ది. నీటిని కలిపినప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ మారిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది అంటున్నాం. మనం ఈ మిశ్రమం తీసేసినంత మాత్రాన క్వాలిటీ ఏం మారదు. కానీ ఎప్పుడైతే మనం నీరు కలుపుతామో అప్పుడు మనకి క్వాలిటీ మారిపోద్ది. అప్పుడు వచ్చిన రేషియో ఎంత అంటే 7:3 అని చెప్పాడు. 7:3 అని చెప్పాడు. కాబట్టి ఏం అబ్జర్వ్ చేసావు నువ్వు చూడు ఒకసారి. నువ్వు ఏం అబ్జర్వ్ చేసావంటే కనుక కలిపేది నీళ్లు కాబట్టి క్లియర్గా మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కనుక కలిపేది నీళ్లు అంటే పాలు సమానంగా ఉండాలి. వాడు కూడా ఇక్కడ పాలు సమానంగానే ఇచ్చాడు. హ్యాపీ అనమాట ఈ విషయంలో. పాలు సమానంగా ఉండాలి, కలిపేది నీళ్లు కాబట్టి పాల తాలూకు నెంబర్ సమానంగా ఉండాలి ఉంది కదా. లేకపోతే ఆ పాలు అనే పదాన్ని సమానం చేసుకుంటాం. కలిపేది నీళ్లు కాబట్టి జస్ట్ ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఎంత ఈజీ చూడండి ఒకసారి. అక్కడ కలిపేది నీళ్లు, పాలు మారవు, క్వాలిటీ మారొద్దు, అది వేరే విషయం. కాబట్టి కలిపేది నీళ్లు కాబట్టి పాలు మారవు. అందుకని క్లియర్గా ఎంత నీరు కలుపుతున్నాము అంటే దీని ప్రకారంగా 5 భాగాలు కలుపుతున్నాం. గతంలో 2 భాగాలు ఉండేది, ఇప్పుడు మనకి 7 భాగాలు అయ్యింది నీళ్లు. అంటే ఎన్ని భాగాలు కలిపాము? 5 భాగాలు కలిపాము. 5 భాగాలు నీళ్లు కలిపాము. ఈ 5 భాగాలు నీళ్లు కలపడం వల్ల టోటల్ మిశ్రమం ఎంత వచ్చింది? 7:3 అంటే కనుక 10 భాగాలు అయింది. 7:3 ఆ 5 భాగాలు కలపడం వల్ల
టోటల్ రేషియో కాస్త 7:3 10 పార్ట్స్గా చేంజ్ అయ్యింది అని చెప్పాడు. అంతే, లెక్క అయిపోయిందిగా క్లియర్గా. 5 1s are 5, 5 2s are 10. కాబట్టి ఎంత భాగాన్ని తీసివేయాలి అంటే కనుక క్లియర్గా 1/2 భాగాన్ని తీసివేయాలి. ఇది లాస్ట్ మనకి తెలంగాణ ఎస్ఐ మేస్ 2023కి సంబంధించిన ప్రశ్న. సేమ్ ఇలాంటి ప్రశ్న నీరు పాలు అని కాకుండా మనకి L1 L2 ద్రవాలని చెప్పేసి ఏపీఎస్ఏ ఎగ్జామ్కి ఇచ్చాడు. లేటెస్ట్ ఎగ్జామ్లో మొన్న ఏపీఎస్ఏ ఎగ్జామ్లో L1 L2 అని మెయింటైన్ చేస్తూ లెక్కిచ్చాడు. ఓకే, కాబట్టి జస్ట్ పాయింట్ వచ్చేయండి, కలిపేది నీళ్లు పాలు సమానము. అందుకని పాలు అనే నెంబర్ని మనం సమానం చేసుకుంటే చాలు, మనం ఎటువంటి షార్ట్కట్ ఫామ్లో కూడా వాడాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి 5 భాగాలు పెరిగాయి. ఆ 5 భాగాలు పెరగడం వల్లే టోటల్గా 10 పార్ట్స్ వచ్చాయి. అందుకని 1/2 సమాధానం. ఓకే, ఇలాంటిదే మరొక ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఒక పాత్రలోని ద్రవంలో నీరు సిరప్ అని చెప్పాడు. క్లియర్గా ఇది ఒక పాత్ర అనుకుంటే కనుక నీటికి సంబంధించి సిరప్కి సంబంధించి 3:5 రేషియోలో ఉన్నాయని చెప్పాడు. సేమ్ కొంత ద్రవాన్ని తొలగించి దీంట్లో ఉన్నటువంటి కొంత ద్రవాన్ని బయటికి తీసేసి దాని స్థానంలో గనక నీరు నింపితే అని చెప్పాడు. దాని స్థానంలో నీరు నింపితే మిశ్రమంలో సగం నీరు సగం సిరప్ అంటే 1:1 రేషియోలో ఉంటుంది చెప్తున్నాడు. సగం నీరు సగం సిరప్ అని వస్తుందని చెప్పాడు. ఇక్కడ క్లియర్గా మనకి కలిపేది నీళ్లు దాని స్థానంలో నీరు నింపితే అని చెప్పాడు. ఎప్పుడైతే మనం నీరు నింపుతున్నాము అని చెప్పాడు అంటే నీళ్ళ యొక్క పరిమాణం పెరుగుతుంది, సిరప్ కాదు. అందుకని సిరప్ తాలూకు నెంబర్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ 5 ఉంది. అందుకని ఇక్కడ 5 ఉండాలి. అందుకని క్లియర్గా దీన్ని 5తో గుణించేసామనుకోండి 5:5 అవుతుంది. 1:1 కాస్త 5:5 అవుతుంది అంతే. సిరప్ నెంబర్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి. ఇప్పుడు చూడు ఒకసారి, నీరు కలుపుతున్నాం కాబట్టి ఎన్ని భాగాలు కలిపామంటే కనుక 2 పార్ట్లు కలిపాం. 3 భాగాలుగా ఉండే నీరు 3 లీటర్లుగా ఉండే నీరు 5 లీటర్లు అయింది అంటే 2 లీటర్ల నీరు కలిపామని చెప్పడం. అలా ఆ 2 లీటర్లు కలపడం వల్ల రేషియో కాస్త ఎంత అయిపోయింది 5:5 అంటే 10 అయిపోయింది. 5:5 10 అయిపోయింది. కాబట్టి క్లియర్గా సమాధానం ఎంత అంటే 2 1s 2 5s. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక ఏం చెప్పొచ్చు 1/5 అని చెప్పొచ్చు. 1/5 అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటే ఈ రకంగా ఒక ప్రశ్న ఒక చిన్న పదాన్ని ఉపయోగించుకొని లెక్కను చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఈ ప్రశ్న కూడా గమనించి ఒకసారి. ఎస్ఎస్సి MTS 2019కి సంబంధించిన ప్రశ్న. ఒక పాఠశాలలో 550 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పాడు. బాలురు బాలికల నిష్పత్తి, పాలు నీరు కాకుండా బాలురు బాలికలు అని చెప్పాడు. ఆ బాలురు బాలికలు 6:5 నిష్పత్తిలో ఉన్నారని చెప్పాడు. ఆ నిష్పత్తి 5:6గా మారాలి అంటే క్లియర్గా ఎంతమంది బాలికలు కలపాలి అని చెప్పాడు. ఎంతమంది బాలికలు పాఠశాలలో చేరాలి అంటే ఎంత నీటిని పోయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఎంతమంది బాలికలు చేరాలి అని చెప్పాడు. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? ఎంతమంది బాలికలు చేరాలి అంటే కనుక క్లియర్గా అబ్బాయిలు, గతంలో ఎంతమంది అయితే అబ్బాయిలు ఉన్నారో ఇప్పుడు కూడా అంతేమంది అబ్బాయిలు ఉండాలి. ఇది అతను ఆ ప్రాబ్లం చెప్తున్నది. అందుకని అబ్బాయిల తాలూకు నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ మనకి ఈక్వల్గా ఉండాలి. అబ్బాయిల తాలూకు నెంబర్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా ఉండాలి. కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయండి, దీనిని 6తో మల్టిప్లై చేసామనుకోండి క్లియర్గా ఏమర్థమవుతుంది అన్నాం అనుకోండి. ఇది 5 6లు 30, 5 5లు 25. అలాగే కింద నిష్పత్తిని 6తో గుణించామనుకోండి 6 5లు 30, 6 6లు 36. అంటే క్లియర్గా మనకి అబ్బాయిల సంఖ్య సమానంగా వచ్చేసింది. అక్కడ పాలు సమానంగా వచ్చినట్టుగా ఇక్కడ అబ్బాయిల సంఖ్య సమానంగా వచ్చింది, అమ్మాయిల సంఖ్య పెరిగింది. ఎంత పెరిగింది అన్నాం అనుకోండి క్లియర్గా 11 పెరిగింది. క్లియర్గా 11 పెరిగింది. కాబట్టి మనకి ఎంతమంది బాలికలు చేరాలి అని చెప్పాడు. 11 మంది చేరారని చెప్పాం. కాబట్టి ఆప్షన్ చూస్తూ 11 పోయేది కేవలం 110 మాత్రమే కనిపిస్తుంది. హ్యాపీగా టిక్ పెట్టేసుకోవచ్చు.
లేదు లెక్క చేద్దాము అనుకుంటే గనక 11 మంది పెరిగారు కాబట్టి 11 మందికి సమాధానం చెప్పుకోవాలి. వాడి ప్రకారంగా టోటల్ స్టూడెంట్స్ ఎంత 550. మన ప్రకారంగా టోటల్ స్టూడెంట్స్ ఎంత అన్నాం అనుకోండి 55. 30 + 25 55 అవుతుంది. 30 + 25 55 అవుతుంది. ఆ ప్లేస్లో వాడు 550 అని ఇచ్చాడు. 55కి 550 అయితే ఓన్లీ గర్ల్స్ అడిగాడు కాబట్టి అంటే ఎంతమంది బాలికలు చేరాలి అని చెప్పాడు. ఎంతమంది బాలికలు చేరాలి అంటే కనుక క్లియర్గా 11 మంది చేరాలి. 11కి ఎంత అని 55 పక్కన 0 పెరిగింది. అలాగే 11 పక్కన కూడా 0 చేరితే కనుక ఎంత అవుతుందంటే 110 అని చెప్పొచ్చు. కాబట్టి ఒకే కాన్సెప్ట్ని వాడు డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అనేది మీరు పట్టుకోగలిగితే హ్యాపీగా ఉంటుంది. ఒకటే కాన్సెప్ట్, ఏదో ఒక అంశం అనేది స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంగా ఉన్నటువంటి పదాన్ని మనం ఈక్వల్ చేస్తే చాలు. ఆ లాజిక్ వాడేసుకున్నాం అనుకోండి, నువ్వు ఏ ప్రాబ్లం అయినా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎంతసేపు ఇలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటాం. కానీ ఇదే లెక్క నీ కాన్సెప్ట్ తెలిస్తే చెప్పాను కదా ఆల్రెడీ 20 to 30 seconds లోపు ఈడ్ చాతో పడేయచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో నీకు నీ ప్రిపరేషన్ ఒక బూస్ట్లో పనిచేస్తుంది. అందుకని నోట్స్ పెట్టుకోండి అని చెప్తున్నా. చాలాసార్లు ఎప్పుడు మీకు యూట్యూబ్లో క్లాస్ చెప్పినా, నువ్వు ఎవరి క్లాసులు చూసినా యూట్యూబ్ అని చెప్పి చిన్న హెడ్డింగ్ పెట్టేసుకొని నీ ప్రిపరేషన్ సంబంధించి లెక్కలు డిఫరెంట్ లెక్కలు మంచి లెక్కలు చెప్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కలిసి ఒక చోట రాసుకొని ఆ కాన్సెప్ట్లు వాడుకునే ప్రయత్నం చేయి. ఓకే, అదే వీడియో చూసి వెళ్ళిపోయామనుకోండి, దానివల్ల మళ్ళీ అదే వీడియో మళ్ళీ నీకు కనబడుతుందని కాదు కానీ ఆ కాన్సెప్ట్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే నోట్స్ నీ దగ్గర ఉంటే తప్పనిసరిగా రిపీట్ చేస్తావు, ఆ కాన్సెప్ట్ని మళ్ళీ యూజ్ చేసుకుంటావు. ఓకే, ఇలాంటిదే మరొక ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు ఒకసారి ఆర్ఆర్బీ NTPSకి. అందుకే 3 ఎగ్జామ్లో ఉన్న ప్రశ్నలు తీసుకొని మాట్లాడుతున్నాను. ఈసారి ఇది కూడా పాఠశాలకి సంబంధించి అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించిన నిష్పత్తి 5:7 ఇచ్చాడు. అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించి 5:7 రేషియో ఇచ్చాడు. ఆ సెషన్లో మరో 8 మంది బాలురును చేర్చుకున్నాడని చెప్పాడు. అంటే అబ్బాయిలు చేరారు. అలా అబ్బాయిలు చేరడం వల్ల బాలురు యొక్క నిష్పత్తి 1:1 అని చెప్పాడు. అబ్బాయిలు చేరడం వల్ల బాలుకల యొక్క నిష్పత్తి 1:1. అయితే ప్రారంభంలో ఉన్నటువంటి బాలికల మధ్య వ్యత్యాసం తేడా ఎంత అన్నాడు ఆర్ఆర్బీ NTPS 2021కి సంబంధించిన ప్రశ్న. వాడు డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 5కి 7కి డిఫరెన్స్ ఎంత అని, అంటే 2 టేబుల్ పోవాలి. ఉన్న ఆప్షన్లు అన్నీ కూడా 2 టేబుల్ పోతున్నాయి. అయితే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, చేరేది అబ్బాయిలు కాబట్టి అమ్మాయిల యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది సమానంగా ఉండాలి. చేరేది అబ్బాయిలు అంటే అమ్మాయిల సంఖ్య సమానంగా ఉండాలి. ఇక్కడ అమ్మాయిల సంఖ్య 7 అని ఉంది కాబట్టి ఇక్కడ అమ్మాయిల సంఖ్య కూడా 7 అవ్వాలి. అంటే 7తో గుణించాను, ఇక్కడ కూడా 7తో గుణించుకుంటాం. అంటే 1:1 కాస్త 7:7 అవుతుంది. అప్పుడు క్లియర్గా ఏమవుతుంది, 5 కాస్త 7 అయ్యింది అబ్బాయిల సంఖ్య. 5గా ఉండేది కాస్త 7 అయ్యింది. అంటే ఎంత ఎడిషనల్గా జాయిన్ అయ్యారంటే 2 జాయిన్ అయ్యారు. మన ప్రకారంగా 2 ఎడిషనల్గా వచ్చారు. కానీ అక్కడ వాడే చెప్పింది ఏంటంటే కనుక 8 మంది బాలురును చేర్చుకున్నారు అని చెప్పాడు. అందుకని మన ప్రకారంగా చేరిన అబ్బాయిలు 2 అయితే వాడి ప్రకారంగా 8. అందుకని 2కి 8 అయితే వాడు అడిగిన ప్రశ్న అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య వ్యత్యాసం అడిగాడు కాబట్టి అక్కడ కూడా 2 తేడా. అందుకని 2కి ఎంత అంటే 8 అని చెప్పొచ్చు. 2కి ఎంత అంటే 8 అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి ఈ రకంగా ఒక చిన్న కాన్సెప్ట్, ఎటువంటి షార్ట్కట్స్ కానీ మ్యాజిక్స్ అలాంటివి ఆలోచన చక్కర్లా, సింపుల్గా కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ వాడుకున్న వాడు ఏ స్టాండర్డ్ లెక్క తయారు చేసినా సరే 30 seconds లోపే చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి లెక్కలు, ఈ కాన్సెప్ట్ ఓరియంటేషన్ లెక్కలు నీ మెటీరియల్లో, నీ పుస్తకంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లెక్కలన్నీ ఖచ్చితంగా సాల్వ్ చేసే ప్రయత్నం చేయి. ఓకే, థ్యాంక్ యూ.